హలో గైస్, ఈరోజు టాపిక్ వచ్చేసి కండిషనల్ స్టేట్మెంట్. కండిషనల్ స్టేట్మెంట్స్ అనగానే అర్థమవుతుంది. కండిషన్ అంటే ఒక కండిషన్ అనేది ఉంటుంది, దానికి సాటిస్ఫై అయితే ఒక బిహేవియర్ చెయ్యి అని చెప్తారు. అంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్గా మన పిల్లోడికే ఉన్నాం, మన బాబుకి నువ్వు ఈ పని చేయరా, చేస్తేనే నీకు ఈ ఫోన్ అనేది ఇస్తా, అంటే నువ్వు హోంవర్క్ కంప్లీట్ చేస్తేనే నీకు ఫోన్ ఇస్తా అలా చెప్పిన అనుకో, ఏం చేస్తారు, ఆ వర్క్ అనేది కంప్లీట్ చేసుకొని మరి అప్పుడు ఫోన్ తీసుకుంటారు. సో అదేవిధంగా మనకు కండిషన్స్ ఉంటాయి. ఎంబెడెడ్ సిస్టంలో కానీ సిలో కానీ అన్నిట్లో కండిషన్స్ అనేవి మేజర్ రోల్ అండి. మనకు మ్యాక్సిమం ఎంబెడెడ్ సిస్టంలో మొత్తం కండిషన్సే ఉంటాయండి. అంటే నువ్వు ఈ వర్క్ చేసినవు అనుకో, తర్వాత ఈ వర్క్ చేయి, ఇది కంప్లీట్ అవ్వగానే ఈ వర్క్ చేయి అనే కండిషన్స్ పెడతాం అన్నట్టు. అంటే ఎగ్జాంపుల్గా నీకు విత్ ఇన్ రేంజ్, ఈ రేంజ్లో ఉంది అని తెలిస్తే నువ్వు దీని అవుట్పుట్ ఇలా చెయ్యి, ఒకవేళ ఈ రేంజ్లో ఉంటే నువ్వు ఈ అవుట్పుట్ అనేది చెయ్యి అనే దాని గురించి అట్లా మనం ఎంబెడెడ్ సిస్టంలో బాగా యూజ్ చేస్తాం. సో మనకి ఇందులో టైప్స్ ఉంటాయండి, ఇఫ్ ఎల్స్ ఇఫ్ అలాంటివి ఉంటాయి. సో అవి ఎలా యూజ్ చేయాలి అంటే ఇఫ్ ఎల్స్లు అనగానే ఈజీగా అనుకుంటాం, కానీ అవి ఎలా కండిషన్స్ పెట్టాలి, ఆ కండిషన్స్ ఎలా బిహేవ్ చేసేవి, వాటికి ఫ్లో చార్ట్స్ ఏంటి అనేది దాని గురించి ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఇఫ్ కండిషన్. సో ఇఫ్ కండిషన్ అంటే ఏంటి, ఇఫ్ ఏ ఈక్వల్ టు ఏ గ్రేటర్ దెన్ బి అనుకో, ఏ ఈక్వల్ టు 10 బి ఈక్వల్ టు 20. అంటే ఇప్పుడు మీ బాబుకే ఒక కండిషన్ చెప్పినావు కదా, అంటే నువ్వు ఈ చదవడం కంప్లీట్ చేయి తర్వాతనే నీకు ఫోన్ ఇస్తా. సేమ్ అదే విధంగా ఇక్కడ ఏ ఈక్వల్ టు 10 అన్నాం, 10 గ్రేటర్ దెన్ 20 అన్నాం. ఈ కండిషన్ ఏమవుతుంది, ఫెయిల్ అవుతుంది. ఫెయిల్ అయినప్పుడు ఈ అవుట్పుట్ అనేది జరుగుతుందా, జరగదు. అదే ఈ కండిషన్లో 20 గ్రేటర్ దెన్ 10 అని ఇస్తే కండిషన్ సాటిస్ఫై అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఈ అవుట్పుట్ అనేది మనకు ఏ వాల్యూ అనేది 30 అనేది అసైన్ చేస్తున్నాం. అంటే ఇది జరిగినప్పుడు ఈ పని కరెక్ట్ అయితే నువ్వు ఈ పని చెయ్యి అనే దాని గురించి మనం రాస్తాం అన్నట్టు కోడ్లో. అంటే కండిషన్స్ అనేవి మెయిన్ రోల్ అండి. అంటే ఈ చేస్తే ఇది చెయ్యి అని ఖచ్చితంగా మనము ఏదో ఒక క్వశ్చన్లో ఇంటర్వ్యూలో అడగొచ్చు, లేకపోతే మనకు రియల్ టైంలో కూడా చాలా యూజ్ అవుతాయి. సో ఈ విధంగా క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇది కాన్సెప్ట్ అండి ఇఫ్ కండిషన్స్కి. నెక్స్ట్ నెస్టెడ్ ఇఫ్. అంటే ఇఫ్లో అంటే ఇప్పుడు మీ బాబుకే నువ్వు చదువుకో, ఫస్ట్ హోంవర్క్ కంప్లీట్ చేయి, కంప్లీట్ చేశాక చదువుకున్నాక నీకు ఫోన్ ఇస్తా. ఒకవేళ నువ్వు రాయడం కంప్లీట్ చేశాక డైరెక్ట్ ఫోన్ అడిగితే ఇవ్వరు, చదవడం కూడా కంప్లీట్ అవుతేనే నీకు ఫోన్ ఇస్తాను మీ నాన్న అనేది. సో ఆ విధంగానే ఇక్కడ ఒక కండిషన్ సాటిస్ఫై అయితే సరిపోదు మనకు రిజల్ట్ కోసం, ఇంకో కండిషన్ కూడా సాటిస్ఫై అవ్వాలి. ఈ సాటిస్ఫై అయ్యాకనే మనకు రిజల్ట్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్గా ఏ ఈక్వల్ టు 10 అని పెట్టావు, ఇప్పుడు కండిషన్ సాటిస్ఫై అవుతుందా, అవ్వదు. కాబట్టి అసలు ఇక్కడికి ఎంట్రీయే అవ్వదు. ఒకవేళ ఏ ఈక్వల్ టు 20-30 ఇచ్చావనుకో, అప్పుడు ఏమవుతుంది, కండిషన్ అనేది సాటిస్ఫై అవుతుంది. సాటిస్ఫై అయినప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు బి వాల్యూ ఏమి ఇచ్చావు, 10 ఇచ్చావు. సో 10 ఇక్కడ మనకు రిజల్ట్ అనేది ఇంకా జరిగిందా, జరగలేదు. సో మళ్ళీ కండిషన్ అనేది మనకు సాటిస్ఫై అవ్వాలి. అప్పుడు మనము ఇక్కడ 30 అనేది ఇంకో 30 అనేది తీసుకుంటాం. సో ఇప్పుడు 30 గ్రేటర్ దెన్ 20 కండిషన్ 2. సో అప్పుడు మనకు రిజల్టెంట్ అనేది జరిగిపోతుంది. అంటే ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వాలి, ఈ కండిషన్ సాటిస్ఫై అవుతూనే మనకు రిజల్టెంట్ అనేది జరుగుతుంది. సో ఇది ఒక కేసులో యూజ్ చేస్తాం. అదే ఇప్పుడు చెప్పగల ఈ రెండు జరిగాకనే నువ్వు ఈ పని చేయి, నీకు ఈ రిజల్ట్ అంటేనే జరగాలి అనే అప్పుడు ఈ నెస్టెడ్ ఇఫ్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ ఎల్స్ కండిషన్స్. సో ఇక్కడ ఏంటంటే ఇంతకుముందు నువ్వు ఈ పని చేస్తేనే నీకు ఇది ఫోన్ ఇస్తా అన్నాం కదా, ఇప్పుడు నువ్వు ఈ పని చేస్తేనే నీకు ఫోన్ ఇస్తా. నువ్వు వర్క్ చేయకపోయినావు అనుకో, చదవడం కంప్లీట్ చేయకపోతే నీకు పనిష్మెంట్ ఇస్తా. ఇంకొక ఆప్షన్, నువ్వు వర్క్ అనేది కంప్లీట్ చేయకపోతే నీకు పనిష్మెంట్ ఇస్తా, కంప్లీట్ చేస్తే నీకు ఫోన్ ఇస్తా. ఇలా అంటే ఇప్పుడు ఈ కండిషన్లో మనం ఏ ఈక్వల్ టు 10 పెట్టినాం. ఇప్పుడు ఏమైతే 10 గ్రేటర్ దెన్ 20 అంటే కండిషన్ ఏంటిది, ఫెయిల్ అయినప్పుడు ఎక్కడికి వస్తుంది, ఎల్స్లోకి వస్తుంది.
ఎల్స్లోకి వచ్చి బి అనే వాల్యూ 20గా చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఏ వాల్యూ అనేది ఒక 30 తీసుకున్నాం అనుకో, 30 గ్రేటర్ దెన్ 20 అంటే కండిషన్ ట్రూ అవుతుంది. ట్రూ అయినప్పుడు ఏమవుతుంది, ఈ వాల్యూ అనేది 10గా మారుతుంది. అంటే మనం డిసిషన్ తీసుకోవాలి, అంటే మనకు ఇఫ్ రిజల్ట్ కావాలా, ట్రూ రిజల్ట్ కావాలా, ఫాల్స్ అయినప్పుడు రిజల్ట్ కావాలా. ఒకవేళ ఈ కండిషన్లో ఫాల్స్ అయినప్పుడు మనకు ఏ వాల్యూ అనేది 10 ఉంది. ఒకవేళ 5 గ్రేటర్ దెన్ 20 ఇచ్చామనుకో, ఈ కండిషన్లో కూడా మనకు జరుగుతుంది. అంటే ఇక్కడ మనం ఇఫ్ ఎల్స్ తీసుకునేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా తీసుకోవాలి. అంటే మనం కండిషన్స్ పెట్టేటప్పుడు అంటే ఒక కేసులో మనము అంటే కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా మనము ఇక కొంచెం కేర్గా తీసుకుందాం. ఇఫ్ ఏ వేరియబుల్ ఈక్వల్ టు ఏ అన్నాం. ఇప్పుడు ఈ వేరియబుల్ అనేది మనకు ఇన్పుట్ లాగా, అంటే ఒక వాల్యూ అనేది మనకు అసైన్ అవుతుంది. ఇది ఎప్పుడు మనకి ఇఫ్ ఎల్స్ కండిషన్ తీసుకున్నప్పుడు, కండిషన్స్ తీసుకున్నప్పుడు ఒక వాల్యూ అనేది, ఈ వాల్యూ అనేది ఒకటి కాన్స్టెంట్గా మనం ఏమైతే ఎక్స్పెక్ట్ చేయాలనుకుంటున్నామో ఆ వాల్యూ ఒక డిఫాల్ట్గా ఇవ్వాలి. సారీ, ఆ డిక్లరేషన్ అనేది ఈ విధంగా ఇవ్వాలండి. సో మనము ఏదైతే కాన్స్టెంట్గా, అంటే మనకి ఇది వస్తే ఇది జరగాలి అనేది ఒక వాల్యూ తెలుస్తుంది కదా. అంటే ఇప్పుడు మనకు ఈ వాల్యూ ఫిక్స్డ్, ఈ వాల్యూ అనేది చేంజ్డ్. ఎందుకంటే ఈ వాల్యూలో ఏదైనా రావచ్చు, మనకి ఇన్పుట్ నుండి మనకి ఏ వాల్యూ అయినా రావచ్చు. వచ్చినప్పుడు ఈ వాల్యూ అనేది మారుతూ ఉంటుంది. ఈ వాల్యూ అనేది దీనికి ఈక్వల్గా ఉంటాయి. అంటే ఒకటి కాన్స్టెంట్గా ఫిక్స్డ్గా మన ఎక్స్పెక్టెడ్ వాల్యూ అనేది ఖచ్చితంగా ఒకటి ఇవ్వాలి. దీని ఒక వేరియబుల్ డిక్లరేషన్ అనేది ఇక్కడ ఇవ్వాలి. ఎప్పుడైతే ఈ రెండు ట్రూ అవుతావో ఇక్కడ ఆపరేషన్ అనేవి జరగాలి. ఒకవేళ ఈ ఆపరేషన్ ఇది అనేది కండిషన్ ఫాల్స్ అయినప్పుడు నెక్స్ట్ ఎల్స్లోకి వస్తుంది. ఎల్స్లోకి వచ్చి ఈ ఫంక్షన్ అనేది జరుగుతుంది. ఒకవేళ ఇక్కడనే నువ్వు ట్రూ కాలేదు నీకు, నెక్స్ట్ ఈ వేరియబుల్లో బి వచ్చింది. బి వచ్చినప్పుడు ఎల్స్లోకి వెళ్తుంది. మళ్ళీ సి వచ్చినా ఎల్స్లోకి వెళ్తుంది, డి వచ్చినా ఎల్స్లోకి వెళ్తుంది. కానీ మనకు బి వస్తే ఏం చేయాలంటే, బి అనే వేరియబుల్ వస్తే, వాల్యూ వస్తే వేరియబుల్కి బి అనే వాల్యూ వస్తే ఎల్సిడి మీద బి అనేది ప్రింట్ చేయాలి. ఎల్సిడి మీద బి చేయాలి. ఇక్కడ వస్తే ఏ అని వస్తే ఏ అని ప్రింట్ చేయాలి. కానీ ఇప్పుడు నీకు వచ్చేసి నువ్వేమంటున్నావు, ఎల్సీ అంటున్నావు. ఎల్సీ అన్నప్పుడు నీకు సీకి కూడా ఎల్సీలోకే వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మొత్తం కండిషన్స్ లేవు మనకు. ఇక్కడ ఎల్స్లో కండిషన్ పెట్టలేదు, ఈ కండిషన్ అయితేనే చెయ్యి అని. సో దీన్ని అవాయిడ్ చేయడానికి ఇంకొక స్టేట్మెంట్ ఇఫ్ ఎల్స్ అనేది కాన్సెప్ట్ అండి. అంటే ఈ ఒకటి అంటే రెండే స్టేట్మెంట్స్ ఉంటే ఓకే, అంటే మనకు వస్తాయని తెలిస్తే ఓకే. అదే కాకుండా ఈ వేరియబుల్కి ఇంకో వాల్యూ వస్తుంది, మనం ఆ వాల్యూ కాకుండా ఈ వాల్యూ ప్రింట్ చేయాలి. ఇప్పుడు ఈ కేసులో నాకు బిఏ ప్రింట్ చేయాలి, బి వచ్చినప్పుడు బి అనేది ప్రింట్ చేయాలి. కాకపోతే సి వచ్చినా కూడా ఇందులోకి వచ్చి ప్రింట్ చేస్తుంది, బి అనేది ప్రింట్ చేస్తుంది. అది రాంగ్ కదా. అట్లా మనం కొంచెం ఈ ఇఫ్ ఎల్స్ తీసుకునేటప్పుడు కొంచెం కేర్గా ఉండాలి. సో దీన్ని ఇలాంటి ప్యాటర్న్స్ వచ్చినప్పుడు మనము ఇఫ్ ఎల్స్ అనే కాన్సెప్ట్ వాడతామండి. ఇఫ్ ఎల్స్. సో ఈ కాన్సెప్ట్లో మనకు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, మీ బాబే నువ్వు ఏంటిది హోంవర్క్ కంప్లీట్ చేస్తే ఫోన్ ఇస్తా, నువ్వు చదవడం కంప్లీట్ చేస్తే నీకు కార్ ఇస్తా, కార్ ఆడుకోవడానికి కార్ బొమ్మ ఇస్తా, లేకపోతే నువ్వేం చేయకపోతే పనిష్మెంట్ ఇస్తా. అంటే చదువుకుంటే ఒక ఆప్షను, హోంవర్క్ రాస్తే ఒక ఆప్షను, అన్నీ ఏం చేయకపోతే ఒక ఆప్షన్. సో ఇలాంటి 3 కండిషన్స్లో మనకు ఇఫ్ ఎల్స్ అనేది యూజ్ చేస్తాం. సో ఇక్కడ కూడా అదే అండి. ఏ ఈక్వల్ టు మనము ఫర్ ఎగ్జాంపుల్గా ఏ ఈక్వల్ టు 10 తీసుకున్నాం. సో ఇక్కడ 20 తీసుకుందాం ఏ ఈక్వల్ టు. సో 20 గ్రేటర్ దెన్ 10 అంటే కండిషన్ ట్రూ. అంటే నీకు ఒక అవుట్పుట్ అనేది ఎల్సిడి మీద మనకి ఏ వాల్యూ అనేది ప్రింట్ చేస్తున్నాం అనుకోండి, ఓకే. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి బి వచ్చినప్పుడు బి వాల్యూ 30 గ్రేటర్ దెన్ 10 అన్నాం అనుకో, ఈ కండిషన్ కూడా సాటిస్ఫై. ఇక్కడ ఏంటంటే ఒక్కసారి కండిషన్ సాటిస్ఫై అయితే ఎల్సిఫ్లోకి వెళ్ళదు. అంటే నువ్వు ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తే ఈ కండిషన్ని చెక్ చేసుకుంటుంది, కానీ రిజల్ట్ అనేది ఇక్కడికి అనేది వెళ్తుంది, కానీ కండిషన్ చెక్ చేస్తుంది, కానీ ట్రూ అనేది ఇవ్వదు అన్నట్టు. అంటే రిజల్ట్ లోపలికి వెళ్ళి చెయ్యదు అన్నట్టు. ఒకసారి ఇఫ్లోకి వెళ్ళిపోతే మళ్ళీ ఎల్సిఫ్లకు అనేది జరగదు.
అంటే మనకు ఒకటే అవుట్పుట్ అనేది ఇస్తుంది. సో ఒకవేళ మీకు ఇక్కడనే అవుట్పుట్ అనేది రాంగ్ ఉందనుకో, ఇక్కడ ఏమవుతుంది, ఈ కండిషన్ని మళ్ళీ చెక్ చేసుకుంటుంది. చెక్ చేసుకొని ఇక్కడ వేళ ట్రూ అయిందనుకో ఇక్కడది అవుట్పుట్ అనేది ఇస్తుంది. ఒకవేళ ఈ 2 స్టేట్మెంట్స్ కాలేదు, నీకు 2 స్టేట్మెంట్స్ రాంగ్ అయినాయి. రాంగ్ అయినప్పుడు ఏం చేస్తుంది, నెక్స్ట్ ఎల్స్లో ఏముంటుందో దాని అవుట్పుట్ ఇస్తుంది. ఎల్స్ పార్ట్లో ఏముంటుందో దాని అవుట్పుట్ ఇస్తుంది. సో ఇక్కడ ఏంటంటే మనకు ఇండివిజువల్గా చెకింగ్ చేయాలి కండిషన్స్. మనకి ఎంబెడెడ్ సిస్టంలో ఇండివిజువల్గా కొన్ని ఇది చేస్తే ఈ వర్కే చెయ్యి, ఈ వాల్యూ వస్తే ఈ వర్క్ అనే దాని గురించి అప్పుడు ఇఫ్లు ఎల్స్లు యూజ్ చేస్తాం. సో వీటి మీద చాలా మనకు అప్లికేషన్లో యూజ్ చేసేది ఉంటుంది. సో ఇవి యూజ్ చేసేటప్పుడు అంటే మనకు ఒక్కసారి ఒక కండిషన్ సాటిస్ఫై అయితే ఇంకా రిమైనింగ్ అనేవి చెక్ చేయదు, ఖచ్చితంగా చెక్ చేయదు. చెక్ చేసి రిజల్టెంట్ అనేది ఇవ్వదు. ఇక్కడ ఇదైతే ఒకవేళ నువ్వు ఇక్కడ ఇది ఎల్సిఫ్ కదా, ఇది ఇఫ్ కదా. ఇంకొక కాన్సెప్ట్లో వచ్చేసి మనకు ఇది వచ్చేసి ఇఫే ఉంది, నెక్స్ట్ కూడా ఇఫే ఉంది, నెక్స్ట్ ఇఫే ఉంది, తర్వాత ఎల్స్ ఇచ్చామనుకో ఇది ఎప్పుడు యూజ్ చేయాలి, ఇలాంటి కండిషన్ ఎప్పుడు యూజ్ చేయాలి ఎంబెడెడ్ సిస్టంలో ఏంటంటే ఇక్కడనో మనకు ఆప్షనల్, ఇది చెక్ చేస్తే ఇది ఓకే, ఇది చెక్ చేస్తే ఇది ఓకే అయితే ఓకే ఇది పంపించలేం. కాకపోతే నువ్వు ఇది చెక్ చేయాలి, ఇది చెక్ చేయాలి, నీకు రిజల్ట్ కావాలి అంటే ఇది చెక్ చేయాలి దీని అవుట్పుట్ రావాలి, ఇది చెక్ చేయాలి దీని అవుట్పుట్ రావాలి, ఇది చెక్ చేయాలి దీని అవుట్పుట్ కావాలి అన్నప్పుడు ఇలాంటి ఫార్మేట్ వాడాలి. సో అంటే మనకు ఖచ్చితంగా కండిషన్ చెక్ చేయాలి, మనకు రిజల్ట్ ఇవ్వాలి, ఈ కండిషన్ చెక్ చేయాలి, ఈ రిజల్ట్ ఇవ్వాలి అన్నప్పుడు మనకి ఈ ప్యాటర్న్లో యూజ్ చేస్తే బెటర్. ఒకవేళ నీకు ఏదో ఒకటి అవుట్పుట్ ఇవ్వాలి అన్నప్పుడు ఈ ఎల్స్లు ఎల్స్లు అట్లా యూజ్ చేస్తే బెటర్. సో అర్థమైంది అనుకుంటున్నా. ఇఫ్ ఎల్స్ ఎల్స్ సో ఇదొక్కటి కాన్సెప్ట్, ఇదొక కాన్సెప్ట్. అంటే ఇది వచ్చేసి మనకు ఖచ్చితంగా కండిషన్ చెక్ చేయాలి, మనకు రిజల్ట్ ఇవ్వాలి అన్నప్పుడు ఇట్లా రాయాలి. అంటే ఇక్కడ మనకు 2 ఇఫ్ ఎల్స్లు కాబట్టి ప్రాబ్లం ఏముండదు. సో మనకు ఎంబెడెడ్ దాంట్లో అప్లికేషన్ అంటే ఎంత పెద్దగా ఉంటుందో తెలుసు, ఒక డిజైన్ చేయాలంటే ఎన్ని ఇఫ్ కండిషన్స్ పెడితేనే అది సాటిస్ఫై అవుతుంది కాబట్టి. సో మీరు తీసుకునేటప్పుడు ఇఫ్ ఎల్స్ని ఎట్లా తీసుకోవాలనేది మేజర్ రోల్ అండి. అంటే ఇఫ్ మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటా. ఇఫ్ అనుకున్నప్పుడు అంటే కండిషన్ సాటిస్ఫై అవ్వాలి, అవుట్పుట్ రావాలనుకున్నప్పుడు ఈ మెథడ్ యూజ్ చేయండి. ఒకవేళ మీకు ఏదో ఒక కండిషన్ ట్రూ అవ్వాలి అప్పుడే మీకు రిజల్ట్ రావాలన్నప్పుడు ఈ మెథడ్ యూజ్ చేయాలి. సో ఇంతేనండి, మనకు ఇదే కాన్సెప్ట్లో ఉంటాయండి. సో వీటి మీద మనకు చేస్తుంటే కొన్ని ఎగ్జాంపుల్స్ వస్తుంటాయి. సో మీరు కూడా కొన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఫ్లో చార్ట్స్ కూడా ఎలా గీయాలి ఏంటి అనేవి కూడా ఒకసారి నేర్చుకోండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇఫ్ అర్థం కాకపోతే కామెంట్లో చెప్పండి, మళ్ళీ వీడియో చేయడానికి ట్రై చేస్తా. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.